Welcome back children to our 9th class mathematics classes. మనం ఎక్సైజ్ 2.3 బిగిన్ చేసుకుందాం ఈ ఎపిసోడ్లో. మనం రిమైండర్ థీరం అంటే ఏంటో చూసాం. అంటే వితౌట్ డివైడింగ్ యాక్చువల్ డివిజన్ చేయకుండా మనం పాలినామియల్స్ యొక్క డివిజన్ జరిగేటప్పుడు రిమైండర్ ఎంతో చెప్పచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనము కొన్ని సమ్స్ చేద్దాం. చూడండి, ఎక్సైజ్ 2.3 ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎపిసోడ్లో 2.3లో కొన్ని పార్ట్స్ చెప్పడం జరిగింది. దట్స్ వై ఐ గో ఫ్రమ్ సెకండ్ క్వశ్చన్. ఎక్సైజ్ 2.3 ఐఎమ్ డూయింగ్ ద సెకండ్ క్వశ్చన్. నౌ ఫైండ్ ద రిమైండర్ వెన్ x cube minus px square plus 6x minus p is divided by x minus p. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్ మనము ఇక్కడ q అనుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ p ఉపయోగించారు కదా. q of x is equal to x cube minus px square plus 6x minus p అనుకుందాం ఇచ్చిన పాలినామియల్ని. ఇప్పుడు దీన్ని x మైనస్ p చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఈ పాలినామియల్ని x మైనస్ p చేత డివిజన్ చేసినప్పుడు అంటే x మైనస్ pని డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కావాలి అంటే మనం దీని యొక్క జీరో అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీని అవుతుంది తీసుకెళ్దాం, ప్లస్ p అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు pని ఇచ్చిన పాలినామియల్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం రిమైండర్ ఎంతో చెప్పచ్చు అనమాట. సో ద రిమైండర్ ఈజ్ q of p అనమాట. ఎస్, x స్థానంలో p పెడదాం. చూడండి, p క్యూబ్ మైనస్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ p మైనస్ p. సో వేర్ ఎవర్ దెర్ ఈజ్ x, I kept p there. సో p క్యూబ్ మైనస్ p ఇంటూ p స్క్వేర్ అంటే p క్యూబ్ ప్లస్ 6p మైనస్ p. సో p క్యూబ్ ప్లస్ p క్యూబ్ మైనస్ p క్యూబ్ గాన్. 6pలోంచి ఒక p తీస్తే 5p అనమాట. సో ఇచ్చిన పెద్ద పాలినామియల్ని ఆ స్మాల్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు మనం డివిజన్ చేయకుండానే రిమైండర్ ఎంత వస్తుందంటే 5p వస్తుందని చెప్పామన్నమాట. బేసికల్లీ ఆల్ ద ఎక్సర్సైజ్ రోమ్స్ అరౌండ్ ఇట్ ఈ విషయం మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. రిమైండరు, డివిజను ఇట్లాంటి వాటి మీద తిరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Find the remainder when 2x square minus 3x plus 5 is divided by 2x minus 3. Does it exactly divide the polynomial? State reason అని అడుగుతున్నారు. చదువుకున్నారు థర్డ్ క్వశ్చన్. Find the remainder when 2x square minus 3x plus 5 is divided by 2x minus 3. రిమైండర్ కనుక్కోండి, డివిజన్ చేయొద్దు, నాకు రిమైండర్ చెప్పండి అంటున్నారు అనమాట. సో ఇచ్చిన పాలినామియల్ని అంటే ఆ డివిడెండ్ని, ఆ పెద్ద పాలినామియల్ని p of x అనుకుందాం. జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడ లెటర్ని బట్టి మనం ఇలా p of x అని q of x అని పెడుతూ ఉంటాం. ఇది p of x అనమాట. ఇప్పుడు దీన్ని దేని చేత డివిజన్ చేయాలంటే 2x మైనస్ 3 చేత డివిజన్ చేయాలంట. కాబట్టి 2x మైనస్ 3 చేత డివిజన్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ అవతకి వెళ్ళింది అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 3/2. సో వెన్ p of x అంటే మనకి ఇచ్చిన పాలినామియల్, పెద్ద పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 3 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఈజ్ p of 3/2 అనమాట. అంటే 3/2ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఇందులో మనకి రిమైండర్ కావాలంటే. దట్స్ వాట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్. సి వెన్ p of x ఈజ్ డివైడెడ్ బై దిస్ పాలినామియల్, p of x అంటే దిస్ పాలినామియల్ అనమాట. వెన్ p of x ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 3 రిమైండర్ ఈజ్ దాంట్లో 3/2 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, x స్థానంలో 3/2 పెడదాం. చూడండి, 2 ఇంటూ 3/2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3/2 ప్లస్ 5. అక్కడికి సగం పని అయిపోయింది అనమాట. అంటే యాక్చువల్ అయిపోయింది, కానీ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా. ఎస్, 2 ఇంటూ 9/4 అన్నట్టు, 3 స్క్వేర్ 2 స్క్వేర్ కదా, అందుకని మైనస్ 3 3s are 9/4, సారీ 9/2 ఇన్ఫ్యాక్ట్ 9/2 ప్లస్ 5. ఈ 2 ఇలా క్యాన్సిల్ అయిపోద్దిగా, 9/2. సో ప్లస్ 9/2 మైనస్ 9/2 క్యాన్సిల్. సో వీఆర్ హ్యావింగ్ 5 యాజ్ రిమైండర్. 5 అనమాట రిమైండర్. సో దట్ బిగ్ పాలినామియల్ వెన్ వీ డివైడ్ విత్ ద స్మాల్ పాలినామియల్ వీ గెట్ 5 యాజ్ ఎ రిమైండర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. గుడ్. సో మనం థర్డ్ సమ్ కూడా చేసాం. నౌ ఇక్కడ చిన్న ట్యాగ్ ఇచ్చారు చూడండి. డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద పాలినామియల్? మనకి రిమైండర్ 5 మిగిలిపోయింది కాబట్టి నో, it does not exactly divide the given polynomial. 2x minus 3 అనేది ఇచ్చిన పాలినామియల్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు, ఎందుకంటే మిగిలిపోతుంది కాబట్టి.
ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అంటే ఏంటి, 0 రావాలన్నమాట రిమైండర్. అప్పుడు ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందని రాసి ఉండేవాళ్ళం, హ్యాడ్ ఇట్ బీన్ లైక్ దట్. 5th క్వశ్చన్ చేద్దాం చూడండి. ఎస్, ఇఫ్ ద పోలినామియల్స్ 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus a leave the same remainder when divided by x minus 2, find the value of a అంటున్నారు. అంటే ఇక్కడ 2 పోలినామియల్స్ ఉన్నాయి, అవి ఏంటో ఫస్ట్ పేర్లు పెట్టేసుకుందాం చూడండి. p ఆఫ్ x అందాం ఫస్ట్ది, 2x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్. చూసారా, ఏ అనేది అంటే నెంబర్ ఇవ్వకుండా మనకి ఏ అనే లెటర్ ఇచ్చారు ఇక్కడ, ప్లస్ 3x మైనస్ 5, ఇది ఫస్ట్ పోలినామియల్. అండ్ రెండోది q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ a. ఇక్కడ కూడా ఏ ఉంది చూసారా, అంటే సేమ్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ అన్నమాట. ఇక్కడ దాన్ని మనం కనుక్కోవాలి. ఎలా అంట, ఈ పోలినామియల్స్ని x-2 చేత డివైడ్ చేసినప్పుడు, అంటే దీన్ని x-2 చేత డివైడ్ చేస్తున్నాం, ఎంతో కొంత రిమైండర్ వస్తుంది. దీన్ని x-2 చేత రిమైండర్ చేస్తున్నాం, అదే రిమైండర్ వస్తుందంట, సేమ్ రిమైండర్ వస్తుందంట. పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే వచ్చిందంట. అట్లా అయితే ఏ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు చెప్పండి, p ఆఫ్ ఎక్స్ని x-2 చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అనమాట, p ఆఫ్ ఎక్స్ని x-2 చేత డివిజన్ చేస్తున్నాం అంటే రిమైండర్ ఎంత వస్తుంది, p ఆఫ్ 2 అనమాట. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఇక్కడ p ఆఫ్ 2 అనమాట. దేర్ ఫోర్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం అంతేకాకుండా q ఆఫ్ ఎక్స్ని కూడా అదే దాంతోనే డివిజన్ చేస్తున్నారు. q ఆఫ్ ఎక్స్ని కూడా x-2 చేత డివైడ్ చేస్తున్నారు. కాబట్టి రిమైండర్ ఎంత అనమాట, q ఆఫ్ 2 అనమాట. కాబట్టి అకార్డింగ్ టు ద ప్రాబ్లం p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ 2 అనమాట. ఏం కాదు, p ఆఫ్ 2 అంటే ఏంటో తెలుసా, ఇచ్చిన పోలినామియల్ p ఆఫ్ ఎక్స్ని మనం x-2 చేత డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చే రిమైండర్ అనమాట p ఆఫ్ 2. అంటే x స్థానంలో ఫస్ట్ దానికి 2 రాద్దాం చూడండి. 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు క్యూ ప్లేస్లో 2 రాద్దాం, ఎక్స్ ప్లేస్లో క్యూ పోలినామియల్లో 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ ఏ అనమాట. ఇదేమో p ఆఫ్ 2 యువతల పక్కదేమో q ఆఫ్ 2 అనమాట. సో 2 ఇంటూ 8 ప్లస్ 4 ఇంటూ ఏ, ఇది 4 కదా అందుకని, ప్లస్ 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 4 మైనస్ 8 ప్లస్ ఏ అనమాట. 4 2 8 కదా అందుకని. సో 8 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 16 ప్లస్ 4a ప్లస్ 1, ఓకే, 16 ప్లస్ 4a ప్లస్ 6 నుంచి 5 తీసేస్తున్నాను, 1 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఏ అనమాట. సో 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఏ. ప్లేస్లు మారుదాం చూడండి, ఏ నేమ్ ఒకటికి నెంబర్ నేమ్ ఒకటికి తీసిపోదాం చూడండి. ఏ ఇట్లా వచ్చిందనుకోండి అంటే 4a మైనస్ ఏ అవుతుంది. 4 ఇక్కడ ఉంది, 17 తీసుకెళ్ళినప్పుడు మైనస్ 17 అవుతుంది. సో 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/3 అనమాట. సో ద a షుడ్ బి మైనస్ 13/3 దేర్. గాట్ ఇట్? సో జాగ్రత్తగా అలాగా మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలన్నమాట. గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనం లెట్స్ గో ఫర్ 6th వన్. నో, యూ కెన్ డూ ద 6th వన్ సేమ్ అలాంటిదే చూడండి. లుక్స్ ఎస్ ట్విన్ ప్రాబ్లం ఫర్ దిస్, కాబట్టి మీరు 6th చేయాలి. 7th చేస్తున్నాను చూడండి. 6th చూసారా, ఇఫ్ ద పోలినామియల్స్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5 అండ్ డివైడ్ బై x ప్లస్ 2 లీవ్ ద సేమ్ రిమైండర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటున్నారు అనమాట. ఇప్పుడు p ఆఫ్ 2 కాదు, మీరు ఆలోచించండి. నెక్స్ట్, ఫైండ్ ద రిమైండర్ వెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 2 అండ్ వెరిఫై ద రిజల్ట్ బై యాక్చువల్ డివిజన్. మై గాడ్, ఇక్కడ 2 ప్రొసీజర్స్ చేయాలి మనం. ఒకటి, ఫైండ్ ద రిమైండర్ వెన్, ఓకే ఏమి ఇచ్చారు రాద్దాం చూడండి. 7th వన్ చేస్తున్నాను. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4, g ఆఫ్ x ఏమో x మైనస్ 2, దీని చేత డివైడ్ చేయాలంట. ఈ పోలినామియల్ దీని చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంతో చెప్పాలంట. దేర్ ఫోర్ వెన్ f ఆఫ్ x ఈజ్ డివైడెడ్ బై g ఆఫ్ x, రిమైండర్ ఏమవుతుంది చెప్పండి. రిమైండర్ ఈజ్ f ఆఫ్ 2, ఎందుకంటే దీని యొక్క 0 కదా, దీని యొక్క 0తో 0ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. దేర్ ఫోర్ f ఆఫ్ రిమైండర్ కనుక్కుంటున్నాను. f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4. 2 పవర్ 4 అంటే 16, 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4, 16 మైనస్ 12 ప్లస్ 4,
సో 4 + 4 8 అనమాట రిమైండర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పెద్ద పోలినామిల్ జీ ఆఫ్ ఎక్స్ అనే చిన్న పోలినామిల్తో డివిజన్ చేసినప్పుడు డివిజన్ చేయకుండానే రిమైండర్ చెప్పండి అంటున్నామంటే మనం రిమైండర్ థీరం ఉపయోగించుకుని చేస్తున్నాం. 8 అని చెప్పాం. దీన్ని యాక్చువల్ డివిజన్తో కూడా 8 అని చూపించండి, 8 అని రప్పించండి అంటున్నారు అనమాట. యాక్చువల్ డివిజన్ ఎలా చేస్తాం మనం? చేద్దాం చూడండి క్విక్గా. x⁴ మైనస్ ఇక్కడ మనం పోలినామిల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇచ్చిన పోలినామిల్ ఇది కదా, ఇక్కడ x³ టర్మ్ లేదు కాబట్టి మనం 0x³ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మనకి ప్రాబ్లం చాలా నీట్గా ఉంటుంది అనమాట. x³ లేదు, మళ్ళీ తర్వాత -3x² రాసేద్దాం. మళ్ళీ x లేదు, చూసారా ఎన్ని అడ్లు ఉన్నాయో, x లేదు, 0x + 4. ఇచ్చిన ప్రాబ్లమ్నే కాస్త దాన్ని ఫ్యాబ్రికేట్ చేసాం నీట్గా అనమాట మనకు కావాల్సినట్టు. చూసారా x⁴ ఉంది, x² ఉంది, 4 ఉంది, అంటే క్యూబ్ టర్మ్ లేదు, x టర్మ్ లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి 4 3 2 1 ఆ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం అనమాట. లేనట్లకి 0లు పెట్టాను అనమాట. గుడ్. దీన్ని దేని చేత డివిజన్ చేయాలంటే మనం దీన్ని x-2 చేత డివిజన్ చేయాలంట. గబగబా చేద్దాం. x-2 చేత చూడండి. రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గతంలో డివిజన్ ఒక ఎపిసోడ్లో, ఫస్ట్ ఎపిసోడ్లో చాలా గట్టిగా చెప్పుకున్నాం మనం. సో x⁴ అవ్వాలంటే మనం x³ చేత మల్టిప్లై చేయాలి కదా దీన్ని, కాబట్టి x³ వేద్దాం. x³. సో x³ పెట్టి మళ్ళీ దీని అంతటిని మనం మల్టిప్లై చేయాలి, దీని అంతటిని మల్టిప్లై చేయాలి. సో x³ × x⁴ మైనస్ 2x³. వెరీ నైస్. సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈ రెండు పోతే ఇప్పుడు ప్లస్ అవుతుంది కదా, 2x³ అనమాట. మనం -3x² తెచ్చుకుందాం. మళ్ళీ 2x³ ఎప్పుడవుతుంది? 2 ఉండాలి, x² ఉండాలి కదా, అంతే. ఇప్పుడు ఈ 2x² చేత మళ్ళీ దీని అంతటిని మల్టిప్లై చేస్తాం. 2x² × x 2x³ మైనస్ 2x² × -2 -4x². చూడండి డివిజన్ మనం అక్కడ చేసాం. ప్రతిసారి మనం ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోకూడదు, దాని మీద ఎక్స్పీరియన్స్ రావాలి కదా మరి. గుడ్. మైనస్ ప్లస్ అవుతుంది ఇది. సో ఇది +4x², ఇది -3x². ఒకటి తగ్గిపోయి ఇంకా 3 తగ్గిపోయి ఒక x² మిగులుతుంది. ఇప్పుడు మనం 0xని తెచ్చుకుంటాం కిందకి. చూసారా నెమ్మదిగా ఒకటి డౌన్ చేసుకుంటాం. మళ్ళీ ఈ x² ఎప్పుడవుతుంది? ఇంకొక x చేత మల్టిప్లై చేసినప్పుడు. సో మళ్ళీ ఆ x పెట్టి దీని అంతా మల్టిప్లై చేద్దాం. x² - 2x. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి, పోయింది. +2x మిగిలింది. +2x 0x అంటే +2x కాబట్టి 4 దించుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇది ఎప్పుడు 2x అవుతుంది? ఇది ఎప్పుడు 2x అవుతుంది? ఫస్ట్ లెటర్ 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు +2. సో మనం +2 వేసామనుకోండి, 2 పెట్టి మళ్ళీ దీని గురించాలి కదా, 2x - 4. సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్, ఇది ప్లస్ అవుతుంది. 4 + 4 8. ఇది చూడండి రిమైండర్ చూడండి 8 వచ్చింది. డైరెక్ట్గా మన రిమైండర్ థియరం ద్వారా చేసిన 8 వచ్చింది, బై యాక్చువల్ డివిజన్ చేసిన 8 వచ్చింది. సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ క్విక్లీ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 9th క్లాస్ స్టూడెంట్స్ అంటే యూ మస్ట్ గెయిన్ సమ్ క్విక్నెస్. ఇంకా లేజీగా స్లోగా అర్థమైనట్టు చేయకూడదు, బికాస్ మీరు చేయగలరు కాబట్టి. గుడ్. 8th one కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాంటిదే చేస్తారా, జాగ్రత్తగా చేస్తారా. కాకపోతే ఇక్కడ g of x చూసారు వెరైటీగా ఉంది. 1 - 2x ఉంది. ఏం లేదు, -2x + 1 అని రాసుకోండి సింపుల్గా. -2x + 1 అని రాసుకోండి. దీని యొక్క 0 ఏంటి? -2x + 1 యొక్క 0. -2x + 1 = 0. -2x = -1. సో మైనస్ మర్చిపోండి, ఇంకా 2x = 1, x ½ అన్నమాట. అంటే మనం జాగ్రత్తగా రిమైండర్ కావాలంటే ఈ పోలినామియల్లో ½ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్. అలాగే యాక్చువల్ డివిజన్ కూడా చేయాలన్నమాట. ఇలాగనమాట ఇప్పుడు చేసాం కదా అలాగ. అప్పుడు సేమ్ రిమైండర్స్ వచ్చినాయి అంటే రిమైండర్ థియరం ద్వారా చేసిన రిమైండర్ మామూలుగా చేసిన రిమైండర్ ఈక్వల్ అని మీరు చెప్పండి. 9th సమ్ చేద్దాం చూడండి. లాస్ట్ వన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. వెన్ ఎ పోలినామియల్ 2x³ + 3x² + ax + b is divided by x - 2 leaves remainder 2 and x + 2 leaves remainder -2. ఫైండ్ a and b అంటున్నారు. అంటే ఒక పోలినామియల్ ఉంది, ఈ పోలినామియల్ దీన్ని x - 2 చేత డివైడ్ చేస్తున్నారు ఫస్ట్, అప్పుడేమో 2 రిమైండర్ వస్తుంది. డివైజర్ని మార్చి x + 2 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ -2 వస్తుంది. అయితే ఏ ఎంత b ఎంత అని అడుగుతున్నారు అనమాట. సో పోలినామియల్ ఏంటది? p of x = అనుకుందాం 2x³ + 3x² + ax + b అనమాట. అంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ని మిస్ చేశారు. అంటే ఇదంతా చెప్పాలి, ఇదంతా చెప్పాలన్నమాట. when p of x is divided by x - 2,
రిమైండర్ ఈజ్ ఎంత రిమైండర్ వస్తుందట ఎక్స్ మైనస్ టూ డివైడ్ చేసినప్పుడు 2 వస్తుందట. అంటే మామూలుగా రిమైండర్ ఏంటి ఎక్స్ మైనస్ టూ చేసి డివిజన్ చేసినప్పుడు మనం పీ ఆఫ్ 2 అంటే ఎక్స్ ప్లస్లో 2 పెడతాం, దీని ద్వారా వచ్చిందనమాట. సో పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. దేర్ ఫోర్ అంటే రిమైండర్ 2 అని అర్థం, 2 రిమైండర్ రావాలి 2 పెట్టినప్పుడు అని. సో 2 పెట్టి చూద్దాం. పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ దేర్ ఫోర్ పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. అంటే ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ 2 పెట్టాను. సో 2 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 16 ప్లస్ 12 ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. 16 ప్లస్ 12 అంటే 28, 28 ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 28. 2 మైనస్ 28 అంటే ఎంత అనమాట? మైనస్ 26 అంటే 2 మైనస్ 28. దేర్ ఫోర్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 26. అట్లా ఉంచండి, అదొక పార్ట్. ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ 2 చేత డివిజన్ చేసినప్పుడు 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 26. సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. వెన్ p ఆఫ్ ఎక్స్ ఇంకో డివిజన్ కూడా చేశారు కదా. వెన్ p ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై వాట్ దట్ దెన్ ఎక్స్ ప్లస్ 2 ఈసారి దిస్ టైమ్ ఎక్స్ ప్లస్ 2 రిమైండర్ ఈజ్ ఎంత వచ్చింది ఇప్పుడు -2 అంట. దేర్ ఫోర్ పీ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. దీని చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కావాలంటే ఏం చేస్తామంటే మనం ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కదా. ఎక్స్ స్థానంలో -2 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి పీ ఆఫ్ -2 అనమాట. కానీ యాక్చువల్గా అంతా -2 రిమైండర్. సో ఇప్పుడు పోలినామిల్ ఇచ్చిన పోలినామిల్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 ఇంటూ ఈసారి ఇక్కడేమో 2 చేసాం సబ్స్టిట్యూషను. ఇప్పుడు ఇక్కడేమో -2 చేద్దాం. 2 ఇంటూ -2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ -2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. చూసారా పెద్ద సమ్ లాస్ట్ కదా, అందుకని కొంచెం టైం తీసుకుంటా చూడండి. నా -2 క్యూబ్ అంటే -8 మర్చిపోద్దు. -2 మూడు మల్టిప్లై చేస్తాం, 3 ఉండటం వల్ల మైనస్ మిగిలిపోద్ది. 2 2 0 4 4 2 0 8 -8 అనమాట. ప్లస్ 3 ఇంటూ 4 -2 ఇంటూ -2 ఓకే -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. సో -16 ప్లస్ 12 -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. -16 ప్లస్ 12 అంటే -4 -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. సో -4 ఇలా తీసుకెళ్ళండి. -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 4. సో -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. -2 ప్లస్ 4 అంటే 2 కదా, అందుకని. సో ఇక్కడ మనం 2 సిచ్యువేషన్స్ అరైవ్ అయ్యాం. ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైవ్ అయ్యాం, ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైవ్ అయ్యాం. ఆ 2 సిచ్యువేషన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ తెచ్చుకుంటాం అనమాట. చూడండి ఫస్ట్ది ఏంటి? 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -26. అదే 2a ప్లస్ b ఎంత వచ్చింది ఇక్కడ? -2a ప్లస్ b 2 వచ్చింది. సో మనం ఏం చేస్తాం అంటే ఇలా యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తాం. సో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 2b ప్లస్ b 2b ఈజ్ ఈక్వల్ టు -24 అనమాట. -26ని 2ని యాడ్ చేస్తే 24 కదా, మరి -24 కదా. సో b ఈజ్ ఈక్వల్ టు -24/2 దట్ ఈజ్ -12. అక్కడ b వాల్యూ -12 వచ్చింది. ఇంకా మనకి ఏ కావాలి. ఏ కోసం మనం ఏదైనా ఒక ఈక్వేషన్ తెచ్చుకుంటాం అనమాట. b ఈజ్ ఈక్వల్ టు -12 కదా. అప్పుడు ఏ ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ది 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు రెండోది తీసుకుందాం, ఈజీగా ఉంది కదా. ఇది 2 అనమాట, ఇది 2 ఓకే. ఇవి 1 and 2 ఇవి. ఇఫ్ 1 and 2 ఇక్కడ కలిపి రాశాను. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి. -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 -2a b అంటే ఎంత వచ్చింది మనకి? -12 వచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2. సో -2a ఈజ్ ఈక్వల్ -12 అవతల తీసుకెళ్ళండి. 2 + 12 -2a ఈజ్ ఈక్వల్ టు 14. a ఈజ్ ఈక్వల్ టు 14/-2 దట్ ఈజ్ -7. సో ఏ ఏమో -7, బి ఏమో -12 అనమాట ఆన్సర్స్. దాట్స్ అ బిగ్ క్వశ్చన్. మీరు చేయాలి, ఇలాంటి ఛాలెంజింగ్ క్వశ్చన్స్ చేయాలి. బికాజ్ యూఆర్ గ్రోన్ అప్. చూడండి ఏంటి క్వశ్చన్? ఒక పోలినామిల్ ఇచ్చారు, దాన్ని x-2 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 అంట. కాబట్టి x-2 చేస్తే డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని p ఆఫ్ 2 అంటాం. అది 2 అంట. ఇదిగో అంటే ఆ పోలినామిల్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూసాం, దాన్ని 2కి సమానం చేసాం. దాని ద్వారా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏంటి ఈక్వేషన్ పేరు? 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -26 వచ్చింది. అలా పక్కన పెట్టిన దాన్ని
ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్లోకి వెళ్ళాం. అదే పాలినామియల్ని x+2 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ -2 అంట. కాబట్టి p ఆఫ్ -2 = -2కి సమానం చేసాం. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది. అదేంటంటే -2a + b = 2 వచ్చింది. దీని నుంచి మనం a ఎంతో b ఎంతో లాగామన్నమాట. a అంటేనేమో -7 అని, b అంటేనేమో -12 అని రావడం జరిగింది. ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చేయండి. ఇలాంటివి చేస్తే మీరు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో మంచి జ్ఞానం సంపాదిస్తారు. ఇంటర్న్ అది మిమ్మల్ని తెలివైన వాళ్ళుగా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ అనే మంచి కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.